మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణంలోని అన్నా క్యాంటీన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడారు. మాచల పట్టణంలో అన్నా క్యాంటీన్ త్వరలోనే పునః ప్రారంభిస్తామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో పేదల కోసం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ను మరుగున పడివేయడం బాధాకరమని తెలిపారు. అభివృద్ధి జరిగితేనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. వైసీపీ మూకల కవ్వింపు చర్యలకి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చర్యలకి పాల్పడవద్దని తెలియజేశారు. ఏ అధికారి అయినా ఫైల్ మిస్ అయిందని చెప్తే శాశ్వతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఈ రోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్లను కొనుక్కునే దుస్థితి ఈ మాచర్ల పట్టణంలో ఉంది. వీలైనంత త్వరలో ఒక సంవత్సరంన్నర కాలంలో ప్రతి ఇంటికి కూడా వాడుక నీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం. అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈ రోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చుతోటి వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తాం. పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఒక్కటే అనుభవించదు. ఆ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీల వారు కూడా దాంట్లో ఫలితాలను పొందుతారు. సామాజిక న్యాయం అంటే మేము నమ్మిన సిద్ధాంతం అభివృద్ధి జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, ఇలాంటి అవకాశాలు వస్తాయి. బస్సు యాత్రలు చేయటం మూలంగా సామాజిక న్యాయం జరగదు. మాటలతో సామాజిక న్యాయం జరగదు. అభివృద్ధితోటే సామాజిక కప్పిపుచ్చుకోవడం ఈ వైసీపీ నాయకులకి పరిపాటి. ఎవరైనా సరే అధికారులు ఈ ఫైల్ కనపడలేదు, ఆ ఫైల్ కనపడలేదు అని చెప్పేసి సాకులు చెప్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి కూడా రిమూవ్ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో రివ్యూ జరుగుతుంది. ప్రజల సొమ్ముని ఎవరు ఎంత దోచుకున్నారో లెక్కలు కడతాం, బయటకు తీస్తాం, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం. కార్యకర్తలు సంయమనంతో ఉండండి. మనకి 5 సంవత్సరాల సమయం ఉంది. ఎవరు ఎంత కష్టపడ్డారో, ఎవరికి ఏం చేయాలనేది అందరికీ ఒకరోజు సాధ్యం కాదు. ఈరోజు రేపు అన్నా క్యాంటీన్ లోకి వచ్చిన అందరికీ ఒకరోజు ఒకేసారి ప్లేట్ లో వడ్డించాం కదా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి రాజకీయ అవకాశాలు కానీ మిగతా ఏ అవకాశాలైనా ఒక్కొక్కళ్ళకి